మీకు వాలంటీర్ ఉన్నప్పుడు ఎలాగుంది, లేనప్పుడు ఎలాగుంది? వాలంటీర్ ఉన్నప్పుడు బాగుంది, వాలంటీర్ ఉన్నప్పుడు బాగుంది. సచివాలయం, వాలంటీర్లు ఈ రెండు వ్యవస్థలు ఉంటే మంచిది, గవర్నమెంట్ కూడా చాలా మంచిది. అంటే ప్రతి సమస్య అన్నట్టు మా ఇంటికి వచ్చి వాళ్ళు తెలియజేసేవాళ్ళు. ఇప్పుడు మేము ఇది ఏం కావాలని సచివాలయానికి అడగాల్సి వస్తుంది, వాళ్ళు వచ్చి చెప్పట్లేదు. మేము ఏంటంటే వరదల్లో కూడా వాళ్ళు బాగా సాయం చేశారు. వాళ్ళకి సీఎం గారు 10,000 శాలరీ ఇస్తా ఉన్నారు. అది కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆపదలు ఆదుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది వాలంటీర్గా చేస్తున్నారు. మగవాళ్ళంటే బయటకి ఎక్కడికి వెళ్ళి చేసుకోగలరు, కానీ ఆడవాళ్ళు బయటకు వెళ్ళలేరు కదా. వాళ్ళు వాలంటీర్ జాబ్ వాళ్ళకి ఉండేటట్టు చూడవచ్చు. చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు మంచిది. మరి గవర్నమెంటే చూసుకోవాలి. అయినా చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు కదా, నేను గెలిస్తే 10,000 శాలరీ ఇస్తాను, మీకు పెండింగ్లో ఉన్న శాలరీ అంతా ఇచ్చేస్తాను అన్నారు కదా. ఆ మాట ముందే చెప్పాడు ఆయన. 6 నెలలు శాలరీ కూడా ఇవ్వట్లేదు, మాలు ఇబ్బందులు పడుతున్నారు. అవి కూడా ఇస్తే బాగుంటుందా అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. అందరూ పేదవాళ్ళే వాలంటీర్గా చేసిన పక్క పిల్లలు బాగానే చెప్పాడు. అవన్నీ ఇస్తానన్నారు. పేదోళ్ళు అందరూ పెద్దలకు మంచి పని చేస్తారు వాళ్ళు. అయినా ప్రభుత్వానికి అనుకూలంగా బాగా సాయం చేశారు కదా వాలంటీర్ బాగా పనిచేశారు. 10 రోజులు బాగా వాలంటీర్ సాయం చేశారు. 10 రోజులైతే ఎప్పుడు వాలంటీర్ బాగా పనిచేశారు. చాలా ఇబ్బంది పడుకుంటా ఏది అవసరమైనా ఉన్నారన్నా సప్లై చేసి సాయంత్రం మేము వెళ్ళి సచివాలయానికి వెళ్ళి కనుక్కోవాలండి. వాళ్ళైతే వచ్చి చెప్పట్లేదు. ఏమంటే సచివాలయానికి వెళ్ళి అడగండి అంటున్నారు. మాకు తెలియదు, మాకేం చెప్పట్లేదు, మా విషయం అడగమాకండి, మీరు సచివాలయం అడగండి అంటున్నారు. వాళ్ళేమో ఏం చెప్పట్లేదు. వెళ్తే ఏం చెప్తారు, వీళ్ళు మీ వాలంటీర్ని అడగండి అంటారు. వీళ్ళు ఎందుకు చేస్తారండి? శాలరీ ఇస్తే చేసేవాళ్ళం, వీళ్ళు శాలరీ లేకపోతే మాకెందుకు చెప్తున్నారో, మమ్మల్ని అడగద్దు అంటారు వీళ్ళు.